శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి ఈ వారం ధనలాభము, ఆరోగ్యం, ఇష్టవస్తు ప్రాప్తి, ధనసుఖం, వస్త్రలాభం, సర్వానుకూలత, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఎన్నాళ్ళ నుండో ఎదురు చూస్తున్నటువంటి ద్రవ్యం చేతికి అందుతుంది. శరీరంలో మార్పులు జరిగి రోగాలు ఉపశమనం పొందుతాయి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఒకవేళ ఉండకపోతే కలహాలు వస్తాయి. చతుష్పాద జంతువులు నశిస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. చోరభయం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. పోయిన వస్తువులు తిరిగి దొరకడానికి చాలా కాలం పడుతుంది. భార్యాపుత్రుల కారణంగా ఖర్చు ఎక్కువ పెట్టవలసి వస్తుంది. ఆదాయానికి మించిన ఖర్చు, దానివల్ల రుణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ పెద్దలతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారం కష్టము సుఖం రెండూ కూడా సమపాళల్లో ఉన్నాయి. కొన్ని కార్యక్రమాల వలన దుఃఖం సంభవించవచ్చు. కోర్టు సమస్యల్లో ఉన్నవారికి విశేషమైన దుఃఖం సంభవిస్తుంది. కులాచార పద్ధతిలో ప్రవర్తన సాగిస్తారు. గురుభక్తిని కలిగి ఉండాలి. అనుకోని సంఘటనలు జరిగి ధనలాభం చేకూరుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దాని మూలంగా అనవసరమైన వ్యయం కలుగుతుంది. మతపరమైనటువంటి పనులు నెరవేరుస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనము, నిరుద్యోగస్తులకి ఉద్యోగ ప్రాప్తి, శుభకార్యాచరణ మూలంగా ధన వ్యయము, మనస్సులో సంకట పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఎదుర్కొనాలి. సేద్యం తగ్గుతుంది. అందరితో జాగ్రత్తగా లేకపోతే కలహాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో, పిల్లలతో విరోధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏ పనిలోనైనా సరే నిరుత్సాహకరంగా ఉంటుంది. అందువల్ల పునర్వసు నక్షత్రం 4వ పాదం వారు రామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయండి. పుష్యమి నక్షత్రం వారు ఆంజనేయ స్వామికి 11 ప్రదర్శనాలు చేయండి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఓం నమో భగవతే వాసుదేవాయని 108 సార్లు అంటే మంచి ఫలితాన్ని పొందుతారు. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.